Good afternoon, sir. My name is Shravani. I'm calling from Maruti Suzuki India Limited. Can I speak into Srinu? ఏమేమి చెప్తున్నారు మేడం? అర్థం కావట్లేదు నాకు. Sir, am I speaking to Srinu? శ్రీను శ్రీను మా అన్నయ్యనే మేడం. Language, sir. Language. లాంగ్వేజ్ వస్తాయి, అన్ని లాంగ్వేజ్లు వస్తాయి. Can you select one language, sir? అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కానీ తెలుగు రావట్లేదు అంటారు మీకు. Sir, can you select one language means I will continue. హిందీ, తెలుగు. Telugu? యా. సార్ మీరు రీసెంట్గా కార్ అనేది 4th పెయిడ్ మెయింటెనెన్స్ సర్వీస్ చేయించుకున్నారు కదా మీ కార్కి. మీకు దండం పెడతా మేడం నేను. సార్ మీ కార్కి 4th పెయిడ్ మెయింటెనెన్స్ ఉన్నారు కదా డిజైర్కి. సరే అవన్నీ మాట్లాడదాం, పర్లేదు, తప్పలేదులే. కానీ తెలుగు వచ్చి నేను తెలుగులో మాట్లాడుతున్నా కానీ మీరు తెలుగులో మాట్లాడట్లేదు అంటే దాని అర్థమైంది మేడం. లాంగ్వేజ్ ప్రిఫర్డ్ అని అడుగుతున్నాను సార్, అందుకే. అసలు మరీ మేము ఖమ్మం వాళ్ళం, ఎర్ర బస్సు వాళ్ళం, పల్లెటూరు వాళ్ళం అని మరీ ఇంత సింపుల్గా పట్టేస్తారే మేడం మమ్మల్ని మీరు? నో సార్ తప్పుగా అనుకోకండి, అంటే లాంగ్వేజ్ అడుగుతున్నాను. పర్లేదు, మీకు నవ్వు వస్తుంది, నవ్వుతున్నారులే, ఇబ్బంది ఏం లేదులే. కానీ కొంచెం అప్పుడప్పుడు మమ్మల్ని కూడా కొంచెం అర్థం చేసుకోండి, ఆదరించండి. మేము కూడా ఇక రేపో మాపో ఇక ఏదో ఒకటి చదువుకొని మేము సిటీకి వస్తాం, కలుస్తాంలే మిమ్మల్ని ఎప్పుడైనా. మేడం సార్ నేను మాట్లాడుతుంది శ్రీనుతోనేనా? శ్రీనుతోనే మాట్లాడేది. శివరాత్రి సార్, శ్రీనుతో మీరు మాట్లాడేది మీరు. ఇవాళ శివరాత్రి, నేను శ్రీనుని. చెప్పండి. సార్ మీరు రీసెంట్గా 4th పెయిడ్ మెయింటెనెన్స్ సర్వీస్ చేశారు కదా మీ కార్కి డిజైర్. అవునవును. దానికోసం సర్వే కండక్ట్ చేయడానికి అని కాల్ ఇప్పుడు చేస్తాను, ఓకేనా? ఇప్పటి వరకు మీ ఫేస్ నుండి నవ్వు పోలేదు చూడండి, దానికి నేను హ్యాపీ. స్టిల్ ఇప్పుడు నవ్వుతూనే ఉన్నారు. మారుతి సుజుకి వర్క్షాప్ అందించిన ఇటీవలే 4th పెయిడ్ మెయింటెనెన్స్ సర్వీస్ పై సాటిస్ఫాక్షన్ సర్వే నిర్వహిస్తున్నాము. సర్వే 4 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది, కాబట్టి మీతో మాట్లాడడానికి ఇది సరైన నేను నమ్ముతున్నాను సార్. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి సరైన సమయం నాకు. చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈ సర్వే యొక్క పరిధి జనరల్ సర్వీస్ అనుభవాలపై కస్టమర్ అభిప్రాయం తీసుకోవడం కోసం, యాక్సిడెంటల్ రిపేర్ పై కాదు. సార్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను, ఈ కాల్ అంతర్గత శిక్షణ నాణ్యత ప్రయోగం కోసం రికార్డ్ చేయబడవచ్చు. మీరు ఇటీవలే ఖమ్మంలోని వరుణ్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 21/2026 తేదీన AP39UT0211 కలిగి ఉన్న మా వర్క్షాప్లో మీ కార్ డిజైరింగ్ అనే సర్వీసింగ్ పొందారు కదా. చేయించుకున్నాను కదా మేడం, సర్వీసింగ్ చేయించా. మీరు ఈ కార్ యొక్క వాస్తవ వినియోగదారుల వ్యక్తిగతంగా సర్వీస్ స్టేషన్కు వెళ్ళారా సార్? వెళ్ళాను మేడం, నేనే చేయించుకున్నా దగ్గరుండి మరి. ఓకే. ఇటీవలే సేవా సందర్శన కోసం పికప్ సౌకర్యం పొందారా సార్? పికప్ సౌకర్యం అంటే నా దగ్గరకు వచ్చి వాళ్ళు కారు తీసుకెళ్తారు, అదేనా? అవునవును. అట్లాంటిది ఏం లేదు, నేనే వెళ్ళాను. వాళ్ళే వచ్చి మీరే డైరెక్ట్గా వెళ్ళారు. ఈ ప్రశ్న రేటింగ్ స్కేల్ పై దయచేసి రేట్ చేయండి సార్. చాలా బాగుంది, పర్వాలేదు, సగటు. మీరు చాలా సంతృప్తి చెందినట్లయితే చాలా బాగుంది, అత్యధిక రేటింగ్ మీరు చాలా సంతృప్తిగా బాగుంది, మీరు ఇప్పుడే సంతృప్తి చెందితే పర్వాలేదు, మీరు అసంతృప్తిగా ఉన్నట్లయితే సగటు, ఒకవేళ మీరు చాలా అసంతృప్తిగా ఉన్నట్లయితే బాగాలేదు, అత్యల్ప రేటింగ్. వరుణ్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ ఖమ్మం వద్ద మీ పరస్పర చర్యలు మరియు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రీసెంట్ మొత్తం పనితీరుని మీరు ఎలా రేట్ చేస్తారు? చాలా బాగుంది, పర్వాలేదు, సగటు, బాగాలేదు. మరి మీ అసలు కంప్యూటర్ మొత్తం మీతో క్యారీ చేస్తున్నట్టే ఉంది. కానీ మారుతి సర్వీస్ సెంటర్కు మేము ఇచ్చేటువంటి రేటింగు ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే తీసుకోండి. సార్ మీరు ఏది చెప్తే మేము అది నోట్ చేసుకుంటాం. విపరీతంగా బాగుంది, మోయలేనంత అంటే బాగుంది. చాలా బాగుందా, పర్వాలేదా, సగటా, బాలేదా, వీటిలో ఏం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారు? ఖమ్మంలో ఉన్న సర్వీస్ సెంటర్ వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే చాలా బాగుంది అనేదే నేను ఇస్తున్నాను, అదే తీసుకోండి. ఓకే సార్. మీరు ఇటీవలే సర్వీస్ అనుభవాన్ని వరుణ్ మోటార్స్ ఖమ్మం వద్ద ఆధారం చేసుకొని మీ తదుపరి సర్వీస్ కోసం ఈ ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి విజిట్ చేస్తారా? నెక్స్ట్ సర్వీస్ కోసం ఈ ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి వస్తారా? ఖచ్చితంగా వస్తాను, బహుశా ఖచ్చితంగా తెలియదు, రాను, ఖచ్చితంగా రాను. కార్ అమ్మేసే వరకు చివరి రోజు రేపు అమ్ముతున్నా అంటే దాని ముందు రోజు వరకు కూడా అక్కడికే వెళ్తాను. సార్ ఖచ్చితంగా వస్తారా? తప్పకుండా మేడం, మీరు ఏమైనా అందుబాటులో ఉంటే చెప్పండి, 100 రూపీస్ అగ్రిమెంట్ ఏమైనా దాని మీద సైన్ చేసి ఇస్తా. మీ కార్ సర్వీసింగ్ కోసం మీరు అపాయింట్మెంట్ ముందే బుక్ చేసుకున్నారా సార్? బుకింగ్ ఏం లేదు, ఇక డైరెక్ట్ వెళ్ళిపోయినా.
డైరెక్ట్గా వెళ్ళారు. సర్వీస్ అడ్వైజర్ మిమ్మల్ని కలవడానికి ముందు వేచి ఉండే సమయాన్ని రేట్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు బాలేదు. ఇక ఏదో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అన్నీ బాగున్నాయనే చెప్తాను నేను ఇవాళ. సార్ మీకు కలిగిన అక్కడ జరిగింది చెప్పండి సార్. ఈ- ఆ, ఏం జరిగిందనంటే వాస్తవం చెప్పాలంటే ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదు ఇప్పుడు. సార్ మీ సర్వీస్ సెంటర్కి వెళ్ళారు కదా. మేడం వెళ్ళారు కదా. వెళ్ళాను మేడం, నేనే వెళ్ళాను స్వతహాగా. హా, హా, దాని దాని గురించి చెప్పండి సార్. నేనే వెళ్ళాను, అంతా బాగుంది. ఓకే, ఫుల్ సాటిస్ఫై. నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు, అన్నీ సవ్యంగానే జరిగినవి. ఓకే, నేను ఒక్కొక్క క్వశ్చన్ చదువుతాను, దాని ఆన్సర్ చెప్పండి. చాలా బాగుంది, మీరు బాగుంది, పర్వాలేదు సార్. మీరు కామన్ గా ఇప్పుడు నార్మల్ గా ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడితే నాకు కొంచెం అర్థం అవుతుంది. మీరు డైరెక్ట్ కంప్యూటర్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఓకే అండి, సర్వీస్ అడ్వైజర్కి కలుస్తారు కదా మీరు, అవును. దానికి ఎంత రీచ్ చేస్తారు అంటున్నాను. చాలా బాగుందా, బాగుందా, పర్వాలేదు, సగటా, బాలేదా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. సర్వీస్ అడ్వైజర్ అందించిన సమయం, శ్రద్ధను రీచ్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. సర్వీస్ అడ్వైజరా? హా, ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సర్వీస్ అడ్వైజర్ అవసరమైన పనుల గురించి అవగాహన విశేషాలను రేట్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. బాగుంది. థ్యాంక్ యూ సార్. సర్వీస్ అడ్వైజర్ వినగల సామర్థ్యాన్ని రీచ్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సర్వీస్ అడ్వైజర్ ప్రవర్తనను రీచ్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. ఏం చెప్పినా చాలా బాగుందనే చెప్తాను మేడం. ఇంకా ఇంకా ఎన్ని ఉన్నాయి, అయిపోలే? అయిపోతుంది సార్, 1 minute అయిపోయింది. మీ కార్ తనిఖీ చేసిన తర్వాత అవసరమైన పని కోసం సర్వీస్ అడ్వైజర్ సిఫార్సును రేట్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. చాలా బాగుంది, కానీ ఇంకా 1 minute వరకు ఇట్లనే అడుగుతూనే ఉంటారు ఇక. ఒక క్వశ్చన్ చదువుతాను, మీ ఆన్సర్ చెప్పేస్తే అయిపోయింది. నా తరపున మీరు అన్ని క్వశ్చన్లకి చాలా బాగుందని పెట్టుకోరాదండి, పుణ్యం ఉంటుంది మీకు. నేను నా ఓన్గా పెట్టేదానికి ఛాన్స్ లేదు, అందుకని నేను ఒక్కో క్వశ్చన్ చదువుతాను, 1 minute కంప్లీట్ చేస్తాను. దయచేసి ముందుగా చేయవలసిన పని యొక్క వివరణను రేట్ చేయండి. మీరు అంతే ఇక 1 minute వరకు అయ్యే క్వశ్చన్లు అడుగుతా ఉంటా అంటే నెక్స్ట్ టైం అయితే ఫోన్ ఎత్తాను, నేను ముందే చెప్తాను. అంటే ఇది వేరు క్వశ్చన్స్ కదా, మీరు ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగాను? ఏం క్వశ్చన్లు అడిగినా ఏది అడిగినా ఆ కారు గురించి అడుగుతారు, సర్వీస్ సెంటర్ గురించి అడుగుతారు. మీరు ఏమైనా సినిమాల గురించి రీసెంట్గా ఎక్కడ ఏం పోయిర్రా, ఏదైనా చూసారా అని చెప్పేసి అడగరుగా. ఏమింటా చెప్పండి అయ్యే మాటలు. అదే సార్, 1 minute కంప్లీట్ అయిపోయింది కదా. అక్క నీకు దండం పెడతా అక్క. కంప్లీట్ మళ్ళీ కాల్ వస్తుంది, మీ ఇష్టం. ఇక మళ్ళీ వాళ్ళకి కూడా అదే దండం పెడతా అంట. సార్ 1 minute కంప్లీట్ అవుతుంది కదా సార్. ఏమవుతుందో ఏందో ఇవి అయ్యే వినంటే అది మళ్ళీ మరి దానికి మళ్ళీ చాలా బాగుంది, బాగుంది, బాలేదు, 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 అయ్యే పోయమ్మా అదే విని ఏమో డిఫరెంట్ అనిపిస్తుంది. నాకు అలవాటు అయిపోతుందేమో మళ్ళీ అదే. హలో, చెప్పండి సార్. పర్లేదు, మీ ఓపికతో నేను ఆడుకోను అంత, మీ ఏమంటారు దాన్ని, మీ దాంతో కానీ సర్లే కానివ్వండి ఇక. దయచేసి ముందుగా చేయవలసిన పని యొక్క వివరణ రీచ్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. చాలా బాగుంది. మీ వెహికల్ రిపేర్ ప్రారంభించడానికి ముందు SMS లింక్ ద్వారా అప్రూవల్ చేయబడిందా లేదో దయచేసి ధృవీకరించండి. SMS లింక్ వచ్చిందా మీకు? ఎప్పుడు? ఇప్పుడు అప్పుడా? రిపేర్ స్టార్ట్ చేసే ముందు. ఏం మెసేజ్ రాలేదు, నేను ఏ లింక్ ఓపెన్ చేయలేదు. ఓకే అండి, దయచేసి కారులో చేసిన పని యొక్క వివరణ రీచ్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. చాలా బాగుంది. డిమాండ్ చేయబడ్డ అన్ని రిపేర్లు మొదటిసారిగా పూర్తి చేయబడ్డాయా సార్? అవును, కాదు. అవును. దయచేసి ప్రదర్శించిన పని నాణ్యతను రేట్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. దయచేసి సర్వీస్ తర్వాత కార్ని కడగటం, శుభ్రపరచడం రేట్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. చాలా బాగుంది. దయచేసి బిల్లులో ఛార్జీల వివరణను రేట్ చేయండి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. బాగుంది. మీ సేవ ధరలో పారదర్శకతని ఎంత రేట్ చేస్తారు సార్? చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, సగటు, బాలేదు. చాలా బాగుంది. సార్ లాస్ట్ 2 క్వశ్చన్. మీ వాహనం ప్రామిస్ టైంకి అనుగుణంగా డెలివరీ చేయబడిందా సర్వీస్ తర్వాత? ఇంకా ఇవ్వకపోతే ఆడుంచుకుంటారా ఏంది? టైం ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇచ్చారు, టైంకి ఇచ్చారు.
ఇదే ఫైనల్ క్వశ్చన్. ఈ ప్రశ్న 0 నుంచి 10 స్కేల్లో ఇటీవలి సేవా సర్వీస్ అనుభవం ఆధారంగా డీల్ కోసం సిఫార్సు సంబంధించింది. దయచేసి ఎక్కువ సిఫార్సు చేయబడిన వాటికి 10 మరియు సిఫార్సు చేయని వాటికి 0 రేటింగ్ చేయండి. మీరు ఇటీవలి సేవా సర్వీస్ అనుభవం ఆధారంగా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు లేదా సహోద్యోగులకు వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ని ఎంత రికమెండ్ చేస్తారు 0 నుంచి 10లో? 10 అయితే ఎక్కువ, 0 అయితే తక్కువ కదా. హా. 10కి 10 మార్కులు వేసుకోండి పోండి ఇక. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఈ కార్ సర్వీసింగ్ పరంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరిన్ని సూచనలు అందించాలనుకుంటున్నారా? మీ తరపు నుంచి ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఆహ్లాదపరచడానికి ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా మీ తరపు నుండి? ఎవరికి? వర్క్షాప్స్, మీ వర్క్ పరంగా కావచ్చు, ఏమన్నా అసౌకర్యం ఏమైనా జరిగినా ఇది చేస్తే మంచిగా ఉంటుంది అని ఏమైనా సజెషన్స్ తరపున ఇవ్వాలనుకుంటున్నాను మీ తరపు నుంచి. సాధ్యమైనంత వరకు నెక్స్ట్ టైం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వీలైతే కొంచెం ఆ సర్వీసింగ్ ఛార్జీలు తగ్గియండి. చార్జెసా? ఓకే. దాని తర్వాత సర్వీసింగ్ చేయించుకొని వెళ్ళిన నాలాంటి వాళ్ళకి ఇన్ని ఫోన్లు కాల్స్, ఇన్ని క్వశ్చన్లు అడిగి ఇబ్బంది పెట్టొద్దని చెప్పండి. తప్పకుండా సార్. మీ విలువైన సమయానికి ధన్యవాదాలు. మీతో మాట్లాడుతుంది శ్రావణి. మంచి రోజు. థ్యాంక్ యూ. శ్రావణి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు తీసుకునే ప్రతి రూపాయికి న్యాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. మీరే కట్ చేయండి, అన్నం తింటున్నా నేను. ఓకే సార్. యూ మే డిస్కనెక్ట్ ద కాల్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్. మీరు డిస్కనెక్ట్ చేసుకోవాలి. చెయ్యి ఖాళీ లేదక్క, అన్నం తింటానా 2 చేతులతో. యా నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. వెల్కమ్.